అండి అందరికీ. ఈరోజు మనం సింపుల్‌గా అయితే బిర్యానీ అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక దాంట్లో కొద్దిగా డాల్డా అయితే వేసుకోవాలి. డాల్డా వేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని, దాంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని, తర్వాత దాంట్లోనే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే ఏమీ కట్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గానే అయితే వేసుకోవచ్చు. తర్వాత దాంట్లోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని, ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని, ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లోనే మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని, ఇవంతా కూడా మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే కొద్దిగా వేసుకొని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించిన తర్వాత దాంట్లోనే పొడుగ్గా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకొని, ఇదంతా ఒకసారి కలుపుకొని ఉడికిన తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బాస్మతి రైస్‌కి ఒక గ్లాస్ బియ్యానికి 1 ½ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. దాంట్లోనే కారము, అలాగే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా అయితే వేసుకొని దాంట్లోనే బిర్యానీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది ఇలా బాగా మంచిగా మరిగించుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 90% ఉడికిన తర్వాత స్లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచితే అంతే అండి. ఎంతో ఈజీ అండ్ సూపర్ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ అయితే చాలా పొడి పొడిగా వచ్చింది. మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.